తెలంగాణకి సంబంధించి లెక్కర్ స్కామ్ జరిగిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాలు ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీని షేక్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ పార్టీకి అక్కడి నుంచి నేతలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్న పరిస్థితి. ఈ టైంలో కేసీఆర్ మాట్లాడతారు, కేటీఆర్ మాట్లాడతారు అన్నట్టు కూడా చాలా మంది చూశారు. మొన్నొచ్చి ఆయన పంటలు ఎండిపోతున్నాయి, బిందెలు పట్టుకొని అందరూ బయట ఉంటున్న పరిస్థితి, ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్ళిపోయారు. ఎవరో ఒకళ్ళిద్దరు పోయితే పోయారు గాని మిగతా వాళ్ళంతా బీఆర్ఎస్ పార్టీ స్ట్రాంగ్ గా ఉంది అన్నట్టు మాట్లాడుతున్నారు. బట్ అపర చాణక్యుడు లాంటి కేసీఆర్ మౌనం వెనక లిక్కర్ స్కామ్ కి సంబంధించి, ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఈ వ్యవహారాల మీద కూడా ఆయనకి తెలియనట్టు ఉండటాన్ని మనం ఏ విధంగా చూడొచ్చు సార్? తెలియనట్టు ఏం లేడు, అన్ని తెలుసు కదా. ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో అన్ని తెలుసుకుంటూ ఉంటారు. కాకపోతే ఏంటంటే గిల్టీ ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు తప్పు చేశారని అర్థమైపోతున్నాయి. అక్కడ గిల్టీ ఫీల్ అవుతున్నారు. తప్పు నిజంగా తప్పు చేయకపోతే ఈ పార్టీకి దండయాత్ర చేసేవాళ్ళు కేంద్రం మీద, బీజేపీ మీద, ఓ చూడండి అని చెప్పి. అక్కడ నీకు ఆధారాలు లేకుండా అరెస్ట్ ఎట్లా చేస్తారంటే ఎవరినైనా కూడా అరెస్ట్ చేస్తే కోర్టు ఊరుకుంటుందా? కోర్టులో ప్రొడ్యూస్ చేస్తూనే రిమాండ్ రిపోర్ట్ పెట్టాలా? రిమాండ్ రిపోర్ట్ లో కనీస ఆధారాలు ముందు చూపాలా? ఇన్వెస్టిగేషన్ తర్వాత, కానీ కనీస ఆధారాలు ముందు ఉండాలి. ప్రైమరీ ఎవిడెన్సెస్ అవి పెడతారు, అవి చూస్తుంది కోర్టు. అక్కడ ఏమాత్రం చిన్న ఆధారం ఉన్నా కూడా కోర్టు రిమాండ్ పంపిస్తుంది. ఏమి లేకుండా ప్రొడ్యూస్ చేశారనుకోండి, వెంటనే బెయిల్ ఇచ్చి పెట్టి పంపించేస్తుంది. వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలకు చివాటు పడుతుంది కోర్టు. అంత సులభమా? అంటే ఆధారం లేకుండా అరెస్ట్ చేసి లోపల పెట్టడం అనేది సాధ్యమయ్యే పనే? ప్రస్తుత కాలంలో మేధావులైన గంటకు ₹1,00,00,000 తీసుకునే అడ్వకేట్లు ఉన్నారు. వాళ్ళు ఊరుకుంటారా కోర్టులో? ఎక్కి కిందికి పైకి ఎక్కి దుక్కుతారు. జరిగే పని కాదు కదా అది, అంత సులభం కాదు అది. మరి ఇప్పుడు ఇక్కడ దానికి చట్టాలకి ఎవ్వరు అతీతులు కాదు. ముఖ్యమంత్రి పోస్ట్ అతీతు కాదు, ప్రధానమంత్రి పోస్ట్ కూడా అతీతులు ఏం కాదు. చట్టానికి అందరూ ఒకరే. చట్టంలో ఏమైనా రాజకీయ నాయకులు ఒక విధంగా, మంత్రులకు ఒక విధంగా, ప్రధానమంత్రికి, ముఖ్యమంత్రి ఒక విధంగా, సామాన్య పౌరుడు ఒక విధంగా చట్టం ఉందా? లేదు కదా. అందరికీ సమానమే కదా. అందరూ ఒకటే చట్టం. అంటే నువ్వు ఏ పోస్ట్ లో ఉన్నా నిన్ను అరెస్ట్ చేసి లోపల పెట్టచ్చు. చట్ట ప్రకారం నడుచుకోవాలి. ఇక్కడ ఏమి మాకు సంబంధమే లేదు అంటే, ఏమి సంబంధం లేకుండా రాజకీయ కోణంలో అరెస్ట్ చేసి లోపల వేయడానికి ఏమన్నా కేంద్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ వాళ్ళు అంత కక్ష వాళ్ళకేం అవసరం వస్తుంది నాకు అర్థం కాదు. ఊరికే బుక్కలు అలా వేస్తే వాళ్ళు బాధ్యులు కాదు, చెప్పిన వాళ్ళు. ఇప్పుడు చూడండి, ఫోన్ ట్యాపింగ్ లో చెప్పిన వాళ్ళు తప్పించుకుంటారు, చేసినోడు ఇరుక్కుపోయాడు కదా. ఇప్పుడు అవును, తిరుపతి భుజంగరావు లోపలికి వెళ్ళారు కదా. అలాగే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు వాళ్ళు ఇరుక్కుంటారు రేపు కోర్టులో సమాధానం చెప్పలేక. అందుకని ఎవరు చేయరండి. కొంతన్న ఆధారం లేనిది ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అయినా కూడా కేసులు పెట్టి అరెస్టు చెయ్యదు. సరే, రాజకీయ ఒత్తిళ్లు ఉంటాయా అంటే ఉంటాయి. నేనైతే ఖచ్చితంగా ఉంటాయని చెప్తాను, లేవని చెప్పడానికి లేదు. ఇప్పుడు నాకు ఒక సిబిఐ ఆఫీసర్ చెప్పాడు, ఏదైనా ఇంపార్టెంట్ అంటే విఐపి కేసుల్లో, సెలబ్రిటీల కేసుల్లో ఖచ్చితంగా అరెస్టు చేయాలన్నా, ఇంట్లో రైడ్ చేయాలన్నా కూడా వాళ్ళకి అధికారాలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు పైన ఉన్నటువంటి డీజీకి తెలియజేయాలి, వాళ్ళ ఉన్నతాధికారికి. ఆయన ఎవరైతే హోమ్ మినిస్టర్ గా ఉంటారో వాళ్ళకు హోమ్ మినిస్టర్కి తెలియచేయాలి. వాళ్ళు చెప్పితే ఏం చేయాలనో అది చేయాలి. అది ఓవరాల్ గా ఉంటది. కొద్ది రోజులు ఆకండి, తర్వాత అరెస్ట్ చేద్దరు, ఇప్పుడు ఈ సందర్భం కాదు అంటే ఆగాల్సి వస్తుంది. లేదు, ప్రొసీడ్ కాండి అంటే ప్రొసీడ్ కావాల్సి వస్తుంది. అలా కొంత మా మీద కూడా ఒత్తిడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మీరు కొద్ది రోజులు ఆపండి అంటే మేము ఆపాల్సి వస్తుంది. ఎందుకంటే అనేక ఇబ్బందులు వస్తాయి దాని వలన. అంతా ఇప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో అది ఏ ప్రభుత్వాలైనా, ఏ పార్టీ అయినా కూడా అధికారులను, పోలీస్ వ్యవస్థలను వాళ్ళ కంట్రోల్లో పెట్టుకునే ఉంటాయి తప్ప, ఒకవేళ వాళ్ళు ఏమైనా కంట్రోల్ తెప్పితే కనుక వాళ్ళు ఆ సీట్లో ఒక నిమిషం కూడా ఉంచరు. అన్ఇంపార్టెంట్ పోస్టులు తీసుకెళ్ళి పడేస్తారు. అలాగే వీళ్ళు కూడా అలాగే తయారయ్యారు. చెప్పింది ఇందాము మనకెందుకు, వ్యతిరేకించి మనం నష్టపోవడం ఎందుకు అని వీళ్ళు కూడా అలాగే భావిస్తున్నారు.
కొన్ని సందర్భాల్లో అది స్ట్రాటజీ అనాలనో లేకపోతే ఏదైనా లోపాయకారి ఒప్పందం చేసుకోవడానికి వాళ్ళు తగ్గి మన దగ్గరికి వస్తారేమో అనే ఆలోచనతో ఆలస్యం అయినటువంటి కేసులు కూడా మనం చూస్తున్నాం. ఎప్పుడో అరెస్ట్ చేయాల్సిన కవితను ఎందుకు ఆలస్యం చేశారు? సంవత్సరం ఏడాది పాటు ఆలస్యమైంది కదా. మరి ఈ ఎవిడెన్స్ అప్పుడు కూడా ఉన్నాయి కదా సార్. ఇంకోటి కూడా సార్, ప్రజల్లో ఏదైతే ఒక వినిపిస్తున్న మాట, గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అవినీతిని ఎక్కువ చేశాయి, చాలా చట్ట వ్యతిరేకమైన పనులు చేసింది, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ, లేకపోతే ప్రాజెక్టులో డబ్బులు తినేసింది, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో డబ్బులు తినేసింది. వరుసగా ఇప్పుడు చూసుకున్నట్టయితే లిక్కర్ స్కామ్ అవ్వచ్చు, ఫోన్ ట్యాపింగ్ అవ్వచ్చు, దీంతో పాటు ప్రాజెక్టులకు సంబంధించో, RRR కి సంబంధించి, రీజనల్ రింగ్ రోడ్ కి సంబంధించి ఇవన్నీ కూడా త్వరలో ఒకటి తర్వాత ఒకటి బయటకు వస్తాయి. కేసీఆర్ ని కూడా అరెస్ట్ చేసే పరిస్థితి వస్తది అని చెప్పి అనుకుంటున్నారు. నిజంగా రేవంత్ రెడ్డి అంత సాహసం చేస్తాడంటారా? ఎందుకంటే అక్కడ చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం వల్ల ఆయనకి సింపతి గెయిన్ అయిన పరిస్థితి, ఇక్కడ అలాంటి పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఉందని అనుకుంటున్నారా మీరు? నేను ఒక మాట అంటాను, రాజకీయ నాయకులు ఎవరో ఒకరో ఇద్దరు తప్ప ఇలాంటి వాళ్ళ యొక్క ధోరణి అందరిది ఒకటే విధంగానే ఉంటది, సర్దుబాటు ధోరణిలోనే ఉంటారు. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజులు దాటిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ టెలిఫోన్ ట్యాపింగ్ లో అది కూడా అధికారులను వెంటబడి అరెస్టులు చూపించారు, కానీ వాళ్ళని ఎవరు ఆదేశించారో వాళ్ళని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు. పాత్రదారులను అరెస్ట్ చేశారు కానీ సూత్రధారులను అరెస్ట్ చేయలేదు. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏ నాయకులను ఇప్పటి వరకు వాళ్ళ మీద కేసులు బుక్ కాలేదు, అరెస్టులు జరగలేదు. ఇంకా ఈ లిక్కర్ కేసు కేవలం కేంద్ర ఏజెన్సీ సంస్థలు అరెస్ట్ చేసాయి తప్ప, అలాగే ఈడీలు రైడ్లు చేసాయి. వీళ్ళు ఏం చేశారు మరి? ఇక్కడ అవి కాకుండా వేరే చాలా ఆరోపణలు ఉన్నాయి. కాళేశ్వరం మీద ఆరోపణలు ఉన్నాయి. జ్యుడిషియరీ ఎంక్వైరీ చేశారు. ఆ జ్యుడిషియరీ ఎంక్వైరీ ఎప్పుడు తేలుతుంది అది మీరు చెప్పండి? చాలా డిలే ప్రాసెస్ అది. ఒకవేళ తేలినా కూడా మళ్ళీ ఎవరు దాన్ని కేసు కట్టాలి. ఒకవేళ అందులో ఏమైనా మనీ లాండరింగ్ జరిగి ఉంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలకి ఇవ్వాలి. అంటే కాలయాపన కదా ఇది? అంటే నిజంగా చిత్తశుద్ధి ఉందా? కనిపించడం లేదు కదా చిత్తశుద్ధి అక్కడ. అంటే ఏమి నయాన భయన బెదిరించేసుకొని ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ వాళ్ళని కాంగ్రెస్ వైపు మళ్లించుకోవాలనే ప్రయత్నాలు తప్ప, ఇప్పుడు బీజేపీ మీద అదే నింద వేస్తారు వీళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు. వీళ్ళు చేస్తున్నది ఏంటి ఇక్కడ? మరి అక్కడ యాక్షన్ లోకి వెళ్ళిపోయారు. ఇక్కడ యాక్షన్ ఏం జరుగుతున్నది? ఇప్పుడు చూడండి, 10 రోజులు అవుతున్నది ఈ టెలిఫోన్ ట్యాపింగ్ విషయంలో. దొరికిన వాళ్ళు, అరెస్ట్ అయిన వాళ్ళు ఓరల్ గా చెప్పిండొచ్చు, ఎవిడెన్స్లు ఉండకపోవచ్చు, నేను కాదన్ను. పలానోరు మాకు ఆదేశించారు పైన, వాళ్ళు చెప్తేనే మేము చేశాము అన్నది స్టేట్మెంట్ రికార్డ్ అయింది. స్టేట్మెంట్ రికార్డ్ అయిపోతే ఇంకా అరెస్ట్ చేయడానికి లేట్ ఎందుకండి? చేయొచ్చు కదా, మరి చేయలేదు కదా. అందువల్ల ఏంటంటే ఈ ఏదో లోపాయికారిగా చర్చలు నడుస్తూ ఉంటాయి. ఒకరికొకరు ఇప్పుడు రాజకీయాల్లో తప్పు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు టెలిఫోన్ ట్యాపింగ్ నేను బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేసింది తప్పని చెప్పను, ఎవరు చేయలేదు. అన్ని ప్రభుత్వాలు చేస్తాయి. ఎప్పుడు చేస్తాయి? 2011 నుంచి జరిగిన ఫోన్ ట్యాపింగ్ అన్ని తీయండి అంటున్నాడు. అన్ని ఎందుకు చేయాల్సి వస్తుంది? ఎప్పుడు చేస్తారు అంటే, ఏదైనా తీవ్రవాద సంస్థల గురించి థ్రెట్ ఉన్నప్పుడు, దేశ భద్రతకు ముప్పు ఉన్నప్పుడు, శాంతి భద్రతలకు ముప్పు వచ్చినప్పుడు, అది టెలిఫోన్ సంస్థలు వీళ్ళు రిక్వెస్ట్ చేస్తే, టెలిఫోన్ సంస్థలు హోమ్ మినిస్ట్రీని రిక్వెస్ట్ చేస్తే, అలాగే రాష్ట్ర ప్రభుత్వాలు ఆ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు కేంద్ర హోంశాఖను రిక్వెస్ట్ చేస్తే, అప్పుడు పూర్వాపరాలు పరిశీలించిన తర్వాత వాళ్ళు అనుమతిస్తే, అప్పుడు ఈ టెలిఫోన్ సంస్థలు రికార్డుకు వీళ్ళకు అనుమతిచ్చి ప్రొవైడ్ చేస్తారు. ఇప్పుడు అలాగా ఏం చేస్తున్నారంటే, సాఫ్ట్వేర్లు కొనుక్కొచ్చుకొని ఇతర దేశాల నుంచి
ఆ సాఫ్ట్వేర్లను ఫిక్స్ చేసి ఎలాంటి అనుమతులు లేకుండా ఫోన్లు వింటున్నారు. ఎవరైతే పోలీస్ శాఖలో అంటే నిఘా విభాగాలు ఉన్నాయో వాళ్ళు. విభాగం. అవును. అంటే 3-4 విభాగాలు ఉంటాయి. రకరకాల స్పెషల్ బ్రాంచ్ ఉంటది, ఇంటెలిజెన్స్ ఉంటది, చేస్తున్నారు వాళ్ళు. సిఐడి ఉంటది, వీళ్ళందరూ చేస్తారు. ఇప్పుడు చేస్తున్న దాంట్లో పర్మిషన్లు ఉన్నాయంటే ఎక్కడ ఉన్నాయి? సాఫ్ట్వేర్లు కూడా ఇప్పుడు డిస్మాంటిల్ చేశారు ఈ కేసులో. అవి హార్డ్ డిస్క్ తీసుకుని ఎక్కడ పడేశారు. మరి దొరికాయ లేదో నేనైతే పత్రికల వార్తలు చూడలేదు, ఎక్కడ మూసీ నదిలో పడేశారు అని. ఆ ఎవిడెన్స్ దొరకకపోతే వాళ్ళ మీద ఆధారాలు ప్రూవ్ కాకపోతే వాళ్ళు బయటపడిపోతారు. ఇది ఇక్కడ వినటము ఇప్పుడు దుర్మార్గుల కోసము లేకపోతే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వాళ్ళకు, తీవ్రవాదుల విషయంలో తప్పులేదు కానీ సినిమా యాక్టర్ల ఫోన్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునే వాళ్ళ ఫోన్లు విని వాళ్ళని బెదిరించి మీరు తప్పు చేస్తున్నారు, మాకు డబ్బులు తీసుకురండి అని చెప్పి, మరి అది రాజకీయ నాయకులు డబ్బులు తెప్పించుకున్నా తప్పే, పోలీస్ ఆఫీసర్లు అలా చేయటము తప్పే. ఆ అవకాశాన్ని ఉపయోగించుకొని వాళ్ళని బెదిరించి మీరు కోట్లు డబ్బులు దండుకుంటారా? ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్లు పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ పాలనలో ఏదైతే 100 రోజులు అవ్వచ్చు, 150 రోజులు ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రజలు ఏ విధంగా ఉన్నారు? వాళ్ళకి 6 గ్యారంటీలు వాళ్ళు చేశారా? దీనికి సంబంధించి కేటీఆర్, కేసీఆర్ చెప్తున్నారు బిందెలు పట్టుకొని బయటపోతున్న పరిస్థితి, నీళ్లు లేవు, అల్లాడిపోతున్నారు, ఇవన్నీ వదిలేసి ఇటు పక్కకి వెళ్ళి ఏదేదో మాట్లాడుతున్నారు అన్నారు. షార్ట్ గా మీరు 2 minutes లో దీని గురించి ఏం చెప్తారు? ఇక్కడ అన్ని రాజకీయ కోణంలోనే మాట్లాడతారండి. ఇప్పుడు సమ్మర్ వచ్చింది, ఎండలు వచ్చాయి, అన్ని కూడా ప్రాజెక్టులు ఎండిపోయి ఉన్నాయి. తర్వాత అందులో ఏమో ఆ వాటర్ వాడడానికి వీల్లేదు అని మేడగడ్డ కుంగిపోయిన తర్వాత వాటర్ ఖాళీ చేసేసారు, వాటర్ పంపడానికి లేదు. ఆ ప్రభావం కొంత ఉంటది కదా. అలాగే ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత కొన్ని పనులు చేయలేని పరిస్థితులు వస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం మాట్లాడాలి కదా. ఇప్పుడు రైతు బంధు పథకం పూర్తిగా ఇంప్లిమెంట్ కాలేదు, కోడ్ వచ్చింది, చేయవలసిన వాళ్ళు చేశారు. ఏదైనా కొంత సమయం కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళకు కూడా కొంత సమయం ఇచ్చి విమర్శలు చేయాలి. ఎన్నికలు వచ్చాయి కదా అని ఏది పడితే అందరూ విమర్శలు చేసుకుంటున్నారు. అది వీళ్ళ మీద వాళ్ళు, వాళ్ళ మీద వీళ్ళు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ గారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల మీద విశ్లేషణ అందించారు. నమస్కారం సార్.